హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పుచారు అనమాట. పప్పుచారుని చాలా ఈజీగా, టేస్టీగా ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఈ రెసిపీ తర్వాత కూడా నేను మీకు ఒక మంచి స్టోరీని అయితే చెప్తానండి. దానికంటే ముందు ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాము. అయితే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి కందిపప్పు, ఒక ఉల్లిపాయ, 2 టొమాటోలు, ఒక 5-6 వరకు పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, నూనె, ఉప్పు, కారం, పసుపు, తాలింపు సామాన్లు అండి. తాలింపు సామాన్లు అంటే తెలుసు కదా, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు ఉంటే కొద్దిగా, లేదంటే అది స్కిప్ చేయొచ్చు. ముందుగా కందిపప్పుని నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్ వేసి వాష్ చేసేసిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలండి. అలా నానిపోయిన పప్పుని మనం కుక్కర్ తీసుకొని అందులో వేసేసి అందులోనే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటోలు, ఉప్పు, కారం, పసుపు, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆ పప్పు మునిగే వరకు కొద్దిగా వాటర్ వేసి కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలండి. ఒక మీడియం ఫ్లేమ్ మీద 6 విజిల్స్ వచ్చే వరకు పప్పునైతే మనం ఉడికించుకోవాలన్నమాట. 6 విజిల్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో నుంచి ఆవిరి వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ మూతనైతే తీసేసుకొని పప్పుని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి పలుకు అనేది ఉండదన్నమాట. అయితే పప్పుని బాగా కలిపేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుపుని అందులో వేసేసుకొని ఆ వాటర్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం ఇంకా తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపు కోసం ఒక పాత్ర తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులో వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంకా కొద్దిగా పచ్చిశనగపప్పు, ఇంకా అందులో కొత్తిమీర కూడా వేసి అది బాగా వేగిన తర్వాత ఈ పప్పు ఏదైతే ఉందో అది అందులో వేసేసుకొని అందులో కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా మరగనిచ్చుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు అయితే రెడీ అయిపోతుందన్నమాట. అయితే ఎప్పుడులానే మీకు ఒక మంచి స్టోరీ చెప్తానన్నాను కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది అక్బర్ బీర్బల్ కథలు. అందులో ఒక కథనైతే నేను చెప్తాను. బీర్బల్ చాలా తెలివైన వాడని మీకు తెలుసు కదా. సో ఆ బీర్బల్ గురించి ఒక కథని చెప్తాను, వినేయండి. అనగనగా ఒక గ్రామంలో ఒక రైతు, ఒక జమీందారు ఉండేవారనమాట. అయితే ఆ రైతు వ్యవసాయం భూమి పక్కనే ఒక బావి అయితే నుయ్యి అయితే ఉంటుందండి. ఆ నుయ్యి తనకెంతో అవసరం అని చెప్పి ఆ రైతు జమీందారు దగ్గరికి వెళ్ళి, ఆ నుయ్యి జమీందారుది అనమాట. సో ఆ జమీందారు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఆ నుయ్యి ఎంతో అవసరం పడుతుంది, సో నాకు ఆ నుయ్యిని నాకు అమ్మేయండి అని చెప్పి జమీందారుని అడుగుతాడండి. అప్పుడు ఆ జమీందారు సరే అని చెప్పి తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ రేటు కట్టి ఆ నుయ్యినైతే రైతుకి అమ్మేస్తాడండి. రైతు కూడా ఇంకేమీ చేయలేక ఎక్కువ రేటు కట్టినా సరే డబ్బులు ఇచ్చేసి ఆ నూనె కొనుక్కుంటాడనమాట. అయితే మర్నాడు ఆ నూతిలో వాటర్ తోడుకోవడానికి అని చెప్పి రైతు వెళ్తాడు. అప్పుడు జమీందారు ఆపేసి, ఏంటి నువ్వు నీళ్ళు ఎలా తోడుకుంటావు, నేను నీకు నుయ్యిని మాత్రమే అమ్మాను, అందులో నీళ్ళు నమ్మలేదు అని తెలివిగా సమాధానం చెప్తాడనమాట. అయితే అప్పుడు రైతుకు చాలా కోపం వచ్చి గొడవకు దిగుతాడు. ఆ పక్కనే ఉన్న బీర్బల్ని ఇద్దరు అయితే తీర్పు చెప్పమని పిలుస్తారనమాట. అయితే బీర్బల్ వచ్చి జమీందారు అతి తెలివితేటలు గ్రహించి జమీందార్తో ఇలా అంటాడనమాట, అవునయ్యా నువ్వు చెప్పేది నిజమే, నువ్వు నుయ్యి నమ్మావు కానీ అందులో నీళ్ళు నమ్మలేదు కదా. అయితే నువ్వు వెంటనే నీ నీటిని వేరే చోటకైనా తోడించేసుకో, లేదు అని అంటే నీ నీళ్ళు అతని నుయ్యిలో ఉన్నాయి కాబట్టి నువ్వు తిరిగి ఆ రైతుకి డబ్బులు కట్టు, ప్రతిరోజు నీ నీళ్ళు ఉన్నందుకు డబ్బులు కట్టు అనేసి తెలివిగా బీర్బల్ అయితే చెప్తాడనమాట. అయితే తన అతి తెలివితేటలు తనకే వికటించాయి అని చెప్పి జమీందార్ అనుకొని, అమ్మో ఇలా కాదు, ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలని చెప్పి రైతుకి లేదు నీళ్ళు కూడా నీవే, నావేమీ కాదు అని చెప్పేసి మొత్తం ఆ నుయ్యిని ఆ నీటిని రైతుకి చెప్పేసి జమీందార్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఒక్కొక్కసారి మన అతి తెలివితేటలు మనకి వికటిస్తాయండి. ఇదే మన కథలోని నీతి. సో న్యాయంగా ఉండాలి ఎప్పుడైనా సరే. అంతేనండి, నా స్టోరీ మీకు నచ్చిందా? ఇంకా పప్పుచారు రెసిపీ కూడా మీకు బాగా నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా మరెన్నో కథలు, మరెన్నో వంటలు మీకు నేను చేసి పెడతాను. నా కోసం మీరు ఒక లైక్, ఇంకా కామెంట్, ఇంకా నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా కథలు ఇంకా నా రెసిపీస్ నచ్చితే మాత్రమే. ఉంటానండి, ఇది నా రిక్వెస్ట్. బాయ్ అండి.